నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే బాబు. ఆంధ్రప్రదేశ్లో ఈ వాలంటరీ వ్యవస్థ అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. సో అసలు ఈ వాలంటరీ వ్యవస్థ ఇంకా రాబోయే రోజుల్లో దీన్ని మనుగడలో ఉంటుందా, లేకపోతే నిలిపేస్తారా? అంటే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థని కొనసాగించకపోయినట్టయితే ఒక ప్రమాదం, కొనసాగిస్తే ఒక ప్రమాదం. ఒకవేళ వాలంటీరీ వ్యవస్థ వాళ్ళందరూ ఇప్పుడు ఈ ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు, వాళ్ళ జీవితాలు ఏమవుతాయి అన్నది ఒక ప్రశ్న. మరి ఇదే వాలంటీర్స్ని పెట్టినట్టయితే అంతకుముందు చేసిన అఘాయిత్యాలు, అంతకుముందు చేసినటువంటి కొన్ని ఆర్థిక లబ్ధి చేకూరే విధంగా వాళ్ళు ప్రవర్తించడాలు అన్నీ ప్రశ్నార్థకంగా ఉన్నాయి. పెన్షన్ ఇస్తే 100 రూపాయలు తీసుకునేవారు, తెల్ల కార్డుకి 50, డ్వాక్రా రుణాలకి 1000, ఏదో బాటా రేట్లాగా పెట్టేసుకున్నారన్నమాట. కొంతమంది ఒంటరిగా ఉన్న మహిళల్ని ఏదైనా అఘాయిత్యం చేయడం. ఆ రోజు వైసీపీలో ఉంటే ఎవరికి కూడా అసలు అట్లా వాలంటీర్లు కూడా అది ఒంటరిగా ఉన్న అమ్మాయిలు కానీ లేకపోతే ముసలాళ్ళని కూడా రేపు చేశారంట. అదే ఆ రోజు వాలంటీర్లు కాదు, వాలంటీర్లు అంటే అక్కడ ఒక ట్రంప్ కార్డులు అన్నమాట. వాళ్ళు ఏమైనా చేయగలరు. వాళ్ళ తాలూకు ఆలోచించలేదు. కానీ సరిగ్గా ఈ వాలంటీర్ల వల్ల ఎమ్మెల్యేలు ప్రజలకు దూరం అయిపోయారు. వాళ్ళకి ఏం కావాల్సిన, పెన్షన్ కావాల్సిన వాళ్ళే, రేషన్ కావాల్సిన వాళ్ళే, తెల్ల కార్డు కావాల్సిన వాళ్ళే, తర్వాత ఏంటంటే మరి డ్వాక్రా రుణాలు ఇప్పించాలన్నా వాళ్ళే, మాఫీ చేయించాలన్నా వాళ్ళే. ఇంతకుముందు ఎమ్మెల్యే ఇంటి చుట్టూ జనాలు ఉండేవారు. ఇప్పుడు పల్లెటూళ్ళల్లో ఎమ్మెల్యేల ఇంటి ముందు జనాలు లేరు. అలాగే ఇక్కడ అసెంబ్లీలో కూడా వాళ్ళు చూసేవాళ్ళు ఎవరు లేరు. ఊరకనే గెలిచారు తప్ప వాళ్ళు చూసేవాళ్ళు ఎవరు లేరు. అది పరిస్థితి. ఇప్పుడు ఒకవేళ లేకపోయినట్టు ఇంతమంది పొట్టగొట్టాడు, ఇంతమందికి అన్నం పెట్టాననే ప్రశ్న వస్తుంది. దానికి మొత్తానికి ఆయన చంద్రబాబు నాయుడు కొంచెం తెలివిగానే ఆలోచించి వాలంటీర్లు ఎవరికి కూడా అన్యాయం చేయము. అంటే ఇంతకుముందు కంటే ఇప్పుడు శిక్షలు మాత్రం డెఫినెట్గా కఠినంగా ఉంటాయి. ఎందుకంటే దానికి అనుకూలమైన ఒక లేడీ దొరికింది, వంగలపూడి అనిత. తనకు కూడా ఆ డ్యూటీ మీద ఒక ప్యాషన్ ఉంది, కష్టపడుతుంది. ఎవరికి కూడా అసలు ఆవిడ ఎవరు భయపెట్టినా భయపడదు, లొంగదు. అందువల్ల కొంచెం మన లా అండ్ ఆర్డర్స్ ఇక ముందు బాగుంటాయని నమ్మొచ్చు. ఇప్పుడు అంటే ఆ వాలంటీర్స్ తర్వాత కూడా మన అంటే కూటమి వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కూడా ఇంతకు ముందులా పప్పులు ఉడకు. ఇది మళ్ళీ ఈ రూట్ మారుస్తారు. అక్కడ సంబంధిత ఎమ్మెల్యేని కనుక్కోమనే రాస్తారన్నమాట. మీరు ఎంతవరకు పోస్ట్మెన్ డ్యూటీ చేయండి, పవర్స్ మాత్రం ఫుల్ ఎమ్మెల్యేకే ఇస్తారన్నమాట. అందరూ గొడవ పెట్టేస్తున్నారు. ఎందుకు మేము గెలిచామండి, మీరేదో 3 4 ఆప్యాయతగా ఉండి మిగతా వాళ్ళందరినీ తృణీకరించినట్టయితే మేమేం చెప్తాం అని పెద్ద గొడవ పెడుతున్నారు. ప్రజలకి మాకు ఇంటరాక్షన్ ఉండాలి కదా. 5 సంవత్సరాలు అవుతుంది మా ప్రజలు చూసి, మాకు ఎందుకు ఓటేస్తారు అని అడుగుతున్నారు అన్నమాట. ఇదే వీళ్ళకి కూడా వర్తిస్తుంది కదా. అందుకు ఆ స్కీమ్ని మారుస్తారు. సపోజ్ కూటమి గవర్నమెంట్ నిజంగానే ఈ వాలంటరీ వ్యవస్థను ఆపేస్తే ఆ 5 లక్షల మంది పరిస్థితి ఏంటి? 4.5 లక్షలు ఉన్నారు, 2.5 లక్షల మంది వాలంటీర్లు వేశారు, 50 మందికి ఒక వాలంటీర్లు. వాళ్ళ పరిస్థితి అన్నమో రామచంద్ర కదండి. ఇప్పుడు ఏంటంటే ఈ వాలంటీరు ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు అసలు అవకాశాల కోసం ప్రయత్నం చేయలేదు, ఆ రూట్లో వెళ్ళలేదు. వాళ్ళు BA చదివినా, MA చదువుకున్నా వాలంటీర్ ఉద్యోగం బాగుంది వాళ్ళకి. ఎందుకంటే రోజుకి ఎంతో కొంత వస్తుంది. రోజుకి ఏదో రకంగా బాబు రేషన్ మాకు ఇవ్వలేదు అది చెప్తే కానీ రేషన్ వాడు ఇవ్వడు. బాబు మాకు ఇలాగా ఒక తెల్ల కార్డు కావాలి, మాకేమి డబ్బులు లేవు, మాకు తెల్ల కార్డు ఖచ్చితంగా మీరు ఇవ్వాలి, మేము తీసుకోవాలి, మేము బతకాలంటారు. తెల్ల కార్డుకి ఒక కాస్ట్ ఉంది. అలాగే బాబు ఈసారి మొత్తం మునిగిపోయినాము, అక్కడ డ్వాక్రా రుణాలు ఇస్తారు కదా, మాకు ఒక 50,000 అంటే దానికి ఒక రేటు. ఇలా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే అదంతా కొనసాగదన్నమాట. కొనసాగకుండా ఏం చేస్తారంటే వాలంటీర్లుగా నియమిస్తారు. అంతకుముందు 50 మంది ఉన్నట్టు ఇప్పుడు 500 మందిని కవర్ చేయమంటారు. అయితే వాలంటీర్ని ఎవరు నియమిస్తారు, ఎలా నియమిస్తారు అన్నదే మాట్లాడుకుందాం.
వాలంటీర్లు బాగా చదువు తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే వాలంటీర్లుగా తీసుకుంటారు. అంతకుముందు కాగితం కలం లేకుండా అధికారిక పత్రం లేకుండా వాలంటీర్స్ అని వాళ్ళు ఎంగేజ్ చేశారు. వారికి ఆధారం ఏంటండి? ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి లెటర్ హెడ్ మీద మీరు ఇచ్చింది 5,000 కావచ్చు, 8,000 కావచ్చు, జీతం ఎవరికి కావాలి? ఈ వాలంటీర్గా చేర్చుకుంటున్నాము, వాలంటీర్గానే చేర్చుకుంటున్నాము అని చెప్పేసి ఆయన ఒక కీలకమైనటువంటి సందేశం ఇచ్చినట్టయితే బాగుండేది. ఏదైతే గొప్ప గొప్ప ప్రామిసులు చేశారు, లాస్ట్కి చివరికి కరివేపాకుల్లో తీసేశారు. అంటే 2 నెలల ముందే వాళ్ళని తీసేయడం జరిగింది, ఫోన్లు తీసుకోవడం జరిగింది, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవడం జరిగింది అన్నమాట. ఇప్పుడు అతి తక్కువ చదువున్న వాళ్ళు వాలంటీర్లు, ఎక్కువ చదువున్న వాళ్ళకేమో స్కిల్ డెవలప్మెంట్లో టెస్ట్ పెడుతున్నారు. వాళ్ళలో మెరిట్ ఉన్నట్టయితే వాళ్ళకి ఎంతమంది మెరిట్ ఉంటే అంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రదేశంలో ఉద్యోగాలకి కొరవ లేదండి. ఇప్పుడు మీకు భోగాపురం దగ్గర ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతున్నారు. 10-20 రోజుల ముందు అది మామూలుగా ఫ్లాట్గా నేల. అవును. ఇప్పుడు మొత్తం అంతా వాళ్ళు మన ఐరన్తో మొత్తం అంతా ఫ్లోర్ వేసేసారు, సైడ్ వాల్స్ కట్టేశాడు, ఫోటో కూడా ఉంది. అంత క్విక్గా డెవలప్మెంట్ అవుతున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్లో పనిచేయడానికి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పనిచేయడానికి 1,00,000 మంది ఉద్యోగులు కావాలి. 1,00,000 మంది ఉద్యోగులు ఎందుకంటే ఇక్కడ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్ని కలుపుతున్నాడు. అలాగే అక్కడ మన పిఠాపురం దగ్గర నుంచి తుని, పిఠాపురం, కాకినాడ, రాజమండ్రి ఆ 4 జిల్లాల్ని కలుపుతున్నాడు అన్నమాట. ఇలాగా ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల మెరిట్ ఉంటేనే తీసుకుంటారు, మెరిట్ ఉన్న వాళ్ళు మాత్రం ఉపయోగిస్తారు. అనామత్తు ఖాతాల కింద వీళ్ళందరినీ తీసుకోవడం, పంపించేయడం జరగదు. వన్స్ తీసుకున్నారంటే ప్రొబేషనరీ పీరియడ్లో మీకు ఎంత ఇస్తాం, మిమ్మల్ని ఎంపిక చేసిన తర్వాత మీకు ఎంత ఇస్తాం, అంతా కన్సాలిడేటెడ్ శాలరీ ఆ వివరాలన్నీ అందులో ఉంటాయన్నమాట. అలా ఉంటేనే వాళ్ళు వాలంటీర్స్ని తీసుకోవడం జరుగుతుంది. మంచిదే కదా అది. వాళ్ళు సమర్థులైతేనే తీసుకుంటారు. అంటే మరి కొంతమంది వాలంటీర్లు రిజైన్ చేశారు, సో వాళ్ళ పరిస్థితి ఏంటి? అవునండి, సమర్థత లేకపోతే వాలంటీర్లుగా ఎవరు తీసుకునే అవకాశం లేదన్నమాట. తీసుకుంటే వీళ్ళు నష్టాన్ని తీసుకోరు కదా. అయితే ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్ అంటే చాలామంది ఐటీ బాగా నేర్చుకున్నారు, కంప్యూటర్స్ బాగా నేర్చుకున్నారు. మనకి మెన్ కావాలి, దానికోసం చాలామంది